అలా కాదు, ఇప్పుడు మా గ్యాంగ్ చాలా పెద్దది కదా, అందుకోసమనే మీకు ఈజీ ఎదురుగా కనిపిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అలా మధ్యాహ్నం అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా 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 హ్యాపీగా ఉందండి. నిన్నటి వరకు యాక్చువల్గా మా షూటింగ్లు మన హైదరాబాద్లో చేస్తూ ఉంటే నేను ర్యాండమ్గా 2-3 టైమ్స్ లొకేషన్కి వస్తుంటాను. మా వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఈ సినిమాకి ఏమైందంటే 99.99% మనం ప్యారిస్లో షూట్ చేసాం. కాబట్టి ఇక్కడ జరిగిన 1 or 2 డేస్కి నేను రాలేకపోయాను. అయ్యో, ఐ మిస్ యూ ఆల్ అండి. కానీ ఇంకా ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఈ ఎక్స్పీరియన్స్. నిన్నటి వరకు నేను ఎడిట్ రూమ్లో క్యారెక్టర్స్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు నా కళ్ళ ముందు ఇలా కూర్చుంటుంటే ఇంకా స్టిల్ ఆ క్యారెక్టర్సే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అమ్మ. అండ్ ఇందాక మీరు ఇక్కడ ఉండగానే వచ్చి ఒకసారి మీకు ఒకసారి పర్సనల్గా మాట్లాడాలనిపించింది. మా నాన్నమ్మ గుర్తొచ్చారు. చాలా 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 హ్యాపీ అండి. అండ్ ఈ మా హ్యాపీ జర్నీ సినిమా ఇలాగే కలర్ఫుల్గా నిండుగా మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరితోటి, మన అక్కలతోటి, చెల్లెలతోటి, అమ్మలతోటి, నాన్నమ్మలతోటి, పెద్దమ్మలతోటి, చిన్నమ్మలతోటి కలుసుకట్టుగా వచ్చి చూసే అంత అందంగా ఉండబోతుంది. మీరు హ్యాపీగా వచ్చి మా హ్యాపీ జర్నీని విష్ చేస్తారు, బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు నా ఫ్రెండ్, అండ్ తరుణ్, కౌశిక్ తమ్ముళ్ళు, విష్ గుడ్ లక్. చాలా మంచి సినిమా చేశారన్న పేరు చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఫస్ట్ సినిమాతో ఆ పేరు తెచ్చుకోబోతున్నారు. విష్ గుడ్ లక్ బ్రదర్స్. అండ్ అవి సారా నాకు పర్సనల్ రిక్వెస్ట్ ఒకటి పెట్టాడండి మా తమ్ముడు. నాకు చాలా బ్లడ్ బ్రదర్ లాగా. అని నువ్వు మాట్లాడుతూ నన్ను పైకి తీసుకెళ్ళి నా భుజం మీద చెయ్యేసి మరీ చెప్పాలి అన్నావా లేదా? ఇది మా ఆవిడ సెంటిమెంట్ అయిపోయిందండి. నేను గర్ల్ ఫ్రెండ్ మూవీకి చేస్తున్నప్పుడు రాహుల్ని, నా ఎమోషన్ తోటి రాహుల్ని తీసుకొచ్చి మాట్లాడుకున్నాను. అలాగే కేరామ్ చేస్తున్నప్పుడు మా నాని గురించి అలాగే మాట్లాడాను. అలాగే మా ఈ సెంటిమెంట్ని హ్యాట్రిక్ ఫినిష్ చేద్దాం. దీంతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామండి. దిస్ ఈజ్ మై వర్డ్. మీ అందరినీ మా సినిమా చాలా చాలా ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ మా వాడికి చాలా పెద్ద కెరీర్ సెట్ చేసిపోతుంది. ఇది ఎన్నాళ్ళ వెయిటింగ్ ఇది అది 10 ఏళ్ళ వెయిటింగ్. ఒక మంచి సినిమాతో స్టార్ట్అప్ చేయబోతున్నాడు. విష్ గుడ్ లక్ తమ్ముడు. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలుగా లేదు ఇలాంటి ఎడిటర్.